Father, we come at your precious word and we pray, dear Lord, that you will be with your servants. Unworthy though we are, we have the privilege of being used by you, and pray that you will be glorified through what we speak, and may this be for the edification of your church. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Luke chapter 15, let us read 11 to 13. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగ్గా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, up to 13 first. Now, we all know the story, most of us, the story of the prodigal son. ఈ యొక్క కథ అందరికీ తెలుసు. Now, let's understand some of the culture and practices of those days. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ టైంలో జనులు ఎలాగ జీవించేవారో వారి గురించి కొంత తెలుసుకుందాం. In those days, fathers were honored, they were highly esteemed. ఆ కాలంలో ఇంట్లో ఉన్నటువంటి తండ్రులను ఎంతో ఘనముగా చూసేవారు. Today, we show in cartoons fathers as absent-minded or foolish, but those days it was not like that. They were honored. ఈ దినాల్లో కార్టూన్లో తండ్రులు నేసి వారు బుద్ధిహీనులుగానో లేదా మతిమరుపు వారుగానో చిత్రీకరిస్తుంటారు. కానీ ఆ దినాల్లో తండ్రిని చాలా ఘనపరిచేవారు. And the original hearers of this parable, those who heard this parable, the Lord said, they would have felt very angry at the way the younger son was treating his father. ఇక్కడ ఈ యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి తండ్రులు ఈ యొక్క చిన్న కుమారుడి మీద ఎంతో కోపము, ఆగ్రహము తెచ్చుకొని ఉండుంటారు. Usually inheritance is given after the death of the parent. సాధారణంగా వారికి వచ్చేటువంటి ఆస్తి భాగము తండ్రి చనిపోయినాక మాత్రమే ఇవ్వబడుతుంది. To ask the inheritance early is like telling your father, I think I would rather have the money than I have you. అట్లా అడగటం వల్ల ఏంటంటే, ఇదిగో తండ్రి బతుకున్నప్పుడు అడిగారంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి నీ ఉండేదానికంటే నాకు నీ ఆస్తి ఇస్తే, నీ స్వాస్థ్యం ఇస్తే చాలు అన్నట్టుగా తండ్రికి బదులుగా అడిగినట్లుగా ఉంటుంది. I wish you were dead so that I can have your inheritance. నీవు చనిపోయి ఉంటే బాగుండేది, నాకు నీ స్వాస్థ్యం వచ్చేది అన్నట్లుగా. And they would have immediately been angry at such a behavior. అప్పుడు ఆ కుమారుడు మాట్లాడిన మాటలను బట్టి తండ్రులందరికీ కోపం వచ్చి ఉంటుంది. They would be disgusted. వారికి ఎంతో విసుగు. Like the first parable, you feel sad for the sheep, right? Here you don't feel sad for the younger brother, మొట్టమొదటి పైన చెప్పబడిన ఉపమానాల్లో ఉపమానంలో తప్పిపోయిన గొర్రె విషయమై మనం జాలి పడతాం, కానీ ఈ కుమారుడు విషయంలో మనం అతని విషయమై జాలి పడం. And the astonishing part is the father agrees and gives. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, తండ్రి అతను అడగంగానే ఒప్పుకొని తను అడిగింది ఇస్తాడు. In this case, ఈ యొక్క పరిస్థితుల్లో usually if you ask like that, you can be excluded from the will also, that is in the hands of the father, but here the father gave. సాధారణంగా అలాగే కుమారుడు అడిగితే తండ్రికి కోపం వచ్చి తనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని కూడా తీసివేయవచ్చు. కానీ ఈ పరిస్థితులు ఇక్కడ చూస్తున్నట్లయితే తండ్రి ఒప్పుకొని చిన్నవాడు అడిగిన దానికి ఇచ్చాడు. And this is a picture. It's a picture of God loves you and he will not force you. ఇదేంటంటే ఒక చిత్రంగా ఆలోచిద్దాం. ఏంటంటే, మనం ఏదన్నా అడిగితే దేవుడు ప్రేమిస్తాడు, కానీ ఆయన మనం బలవంత పెట్టడు. Salvation he will never force on you. దేవుడు తన యొక్క రక్షణ మన మీద ఎంత మాత్రం కూడా బలవంతముగా రుద్దడు. He will let you go your own way. నీ సొంత చిత్తానికి దేవుడు నిన్ను వదిలివేస్తాడు. Because he respects your free will. ఎందుకనగా దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను ఆయన గౌరవిస్తున్నాడు. He will not force himself on you. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను బలవంత పెట్టడు. Even if it's the wrong way, especially after you know the truth, when you want to go away. మరి విశేషముగా నీవు సత్యముని ఎరిగిన పిమ్మట నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళేటట్లయితే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను అడ్డుకొనడు.
Sometimes we know the truth and we go away and we suffer for that. కొన్నిసార్లు మనం సత్యమును ఎరిగిన వారమై తప్పుద్రోవ పట్టి మనము శ్రమను అనుభవిస్తుంటాం. There's a story of a school teacher who retired and she got a sizable amount on her retirement. ఒక కథ ఉంది. ఒక స్కూల్ టీచర్ అమ్మగారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక చాలా సొమ్ము ఆమె దగ్గర ఉంది. And then one person did a fraud, made her join a business scheme and she lost all that money. ఆ తర్వాత ఆమెను ఎవరో మోసగించడాన్ని బట్టి ఆమెకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకుంది. After losing the money, she tells her friends, this happened to me. ఆ డబ్బు పోగొట్టుకున్నాక భర్తతో చెప్తుంది, ఇది నాకు జరిగిందని. And the friends asked her, why didn't you come to us first before you did this? ఆ స్నేహితులు అన్నారు, నువ్వు మొదట ఎందుకు రాలేదు, పోగొట్టుకున్నాక ఎందుకు వచ్చావు? The lady said sadly, I didn't come to you because I was afraid you will tell me not to do it. ఆమనింది, నేను మీ దగ్గరికి వస్తే మీరు చేయొద్దని చెప్తారని భయపడ్డా కాబట్టి మీకు చెప్పలేదని. You see, God will tell us things He does not want you don't want to do, but He will not stop you if you go away from Him also. దేవుడు నువ్వు ఏది చెయ్యొద్దనేది వాక్యంలో తేటగా చెప్పాడు. కానీ నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు దేవుడు వచ్చి నీకు మాత్రం అడ్డుపడడు. He doesn't want a forced obedience. మన మీద ఆయన బలవంతంగా విధేయత చూపించాలని ఇష్టపడ్డాడు. He wants us to love Him out of our own free will. ఆయన మన స్వంత చిత్తానుసారముగానే ఆయన్ని ప్రేమించాలని ఆయన ఇష్టపడతాడు. And therefore, out of respect to us, He gives us that free will to choose in life what you want. అందుకనే ఆయన గౌరవించి మనకు స్వచిత్తాన్ని మనకు వదిలిపెట్టాడు. A relationship with Him or a relationship without Him. మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలా, దేవునితో సంబంధం లేకుండా జీవించాలనేది మన ఇష్టం. Someone said like this, I think Chesterton. He said, even hell is an expression of God's love for you. చెస్టర్సన్ గారు ఈయన ఏమన్నాడంటే, నరకం అనేది కూడా దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడనే దానికి అది రుజువు లేకపోతే చిహ్నం అనుకోండి. You know, if you want to live a life apart from God, God will honor that also. నీవు దేవునికి ఇష్టానుసారంగా కాకుండా దేవుడు లేకుండా బతకాలనుకుంటే దేవుడు దాన్ని కూడా గౌరవిస్తున్నాడు, వదిలేస్తున్నాడు నీకు. He cannot take you to heaven because you don't want to be with Him, so He will let you go your way. నీవు దేవునితో పాటు ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఉండేటువంటి స్థలానికి కాకుండా దేవుడు లేనిటువంటి ఆ నరకానికి నిన్ను పంపిస్తున్నాడు ఆయన. So we come to the parable. ఇక్కడ చదువుకున్న ఉపమానాన్ని చూసుకుందాం. You know, this son in his selfishness, he gathers all his share and leaves home. ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు స్వార్థాన్ని బట్టి తనకిచ్చినటువంటి సమస్తాన్ని కూడా పోగు చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. The Bible says he took a journey to a far country. ఇక్కడ చూసినట్లయితే అతడు ఆ సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయాడు. It's as if he wanted to put as much distance as possible between him and his father. తన తండ్రికి తనకు మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని ఎంతైతే దూరము చేయగలడో అంత దూరానికి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. As if he wants to get away from anything that reminds him of his father. తండ్రి గుర్తుకు రాకుండా ఉండేటువంటి పరిస్థితుల దాకా అతడు వెళ్ళిపోయాడు దూరంగా. You know, when you hear this, you find yourself not liking the son, right? ఇది మనం విన్నప్పుడు చాలా సార్లు ఆ కుమారుడిని మనం మెచ్చుకోం. The hearers of that day also would have felt like that. ఆ రోజు కూడా అక్కడ అదే ఆయన అనుభవించవచ్చు. And the Bible says he squandered his property on reckless living. అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. He begins his life with the so-called freedom. He frequents bars, wastes his money on prostitutes. తాను దగ్గర ఉన్నటువంటి సొమ్మును బట్టి దాని యథేచ్ఛగా తన ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ త్రాగుడుకు కానీ వేశ్యలకు కానీ ఆ డబ్బును ఖర్చు పెట్టి తన జీవితాన్ని వెళ్ళబుస్తూ వచ్చాడు. He spent all his massive wealth on parties and prostitutes and so-called friends. తనకున్నటువంటి ఆ గొప్ప ధనాన్ని ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క అనవసరమైనటువంటి వ్యర్థమైన వాటి మీద పెట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. And then the scene changes 14 to 16. 14 నుంచి 16 వచనం వరకు చదివినట్లయితే అక్కడ ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో 16, only 16, up to 16. 1:6. Okay. Now here you see the money is gone, friends are gone, and a famine breaks out in the land. ఇక్కడ చూసినట్లయితే డబ్బు పోయింది, స్నేహితులు పోయారు, కరువు వచ్చింది.
The son never had been in need before. He came from a rich family. Servants supplied everything he wanted. కుమారుడు వచ్చినటువంటి ఆ గృహము ఎంతో సమృద్ధి అయినటువంటి గృహము. అక్కడ ఉన్నటువంటి పనివారు సమస్తమును ఆయనకి ఇచ్చేటువంటి వారు. And now he's in need. He is literally starving to death. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎంతో అతడు ఇబ్బంది పడసాగుతున్నాడు. He had no money, no friends. అతని దగ్గర డబ్బు లేదు, స్నేహితులు లేరు. And he chose the distance, right? How far he'll go from his father. Now he can't reach his father fast also. తండ్రికి చాలా దూరం అయిపోయాడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కూడా అంత దగ్గరలో లేడు. Now those who are hearing the parable must be feeling happy. This son is getting what he deserved. ఇక్కడ వింటున్న వారికి అనుకోవచ్చు, నిజంగా జరగాల్సిందంతా జరిగిందిలే, మంచిగా ఉందిలే, ఈ కుమారుడు చేసిన దానికి తగినట్టు శాస్తి అనుకుంటారు. Now he is in such a great need. He begins to work for a farmer whose job was to take care of the pigs. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఇదిగో ఆ దేశస్తుల్లో ఒకని చెంత పందులను మేపుటకు ఆయన పొలంలోనికి వెళ్ళాడు. Pigs we know is unclean creatures for the Jews. యూదులకు పందులంటే అవి నిషిద్ధమైనటువంటి జంతువులు. Now not only he wants job, he is so hungry that he is even desiring to eat what they fed the pigs. అతడు అక్కడ పని మాత్రమే కాదు కానీ పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకోవటానికి కూడా సిద్ధమయ్యాడు. You know in India how they feed the pigs. One of the ways is these hotel leftovers that are there. People come in cans to collect this and they put it into that, and that is what they feed the pigs here in India. One of the ways they feed. భారతదేశంలో మనం రెస్టారెంట్లో మిగిలిపోయిన దాన్ని తీసుకొని వెళ్ళిపోయినాక అదంతా ఒక చోట వేస్తే అక్కడ పందులు మేస్తుంటాయి. Nobody will want to eat them. దాన్ని ఎవరు తినటానికి ముందుకు రారు. But some people who are starving may eat that also. You see some people picking up from that and eating. ఆకలితో ఇబ్బందుల్లో ఉన్నవారు కొంతమంది, ఆకలి తట్టుకోలేక అది తినేవారు కూడా కొంతమంది ఉంటారు. Now for the people who heard this story, this part till this, this story could have ended here as a teaching. This is why you should honor your parents. This is why you should not do the wrong things. It could have ended here. But here again the story, the table is changing. ఇక్కడతో ఒకవేళ కథ అయిపోయింటే మీ తల్లిదండ్రులను సన్మానించండి, వారిని గౌరవించండి అనేటువంటి పాఠంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మరొకసారి మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ పరిస్థితులు మళ్ళా మారినాయి. 17 to 19. 17 నుంచి 19. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. So when he comes to the his senses, he realizes the reality. బుద్ధి వచ్చినప్పుడు అతడు తనకు జరిగిందంతా గ్రహించాడు. He learned it the hard way that when money runs out, your friends will run out. ఇతరు పాఠం నేర్చుకోవడం ఏంటంటే డబ్బు పోయినప్పుడు స్నేహితులు పోతారు. And he realizes his father is his only hope. అతడు తన తండ్రి మాత్రమే తనకు ఆధారం అని ఇప్పుడు గ్రహించాడు. And he also realizes how I disgraced my father, how I treated him so badly. అంత మాత్రమే కాదు, నేను తండ్రిని ఎంత అగౌరవపరిచాను, నా తండ్రిని ఎంత అవమానపరిచాను అనేది కూడా తన మనసులో ఆలోచించుకున్నాడు. He realizes that he is no longer entitled to anything from his father. తన తండ్రి నుంచి తను ఏది పొందుకోవడానికి అర్హుడు కాదని తను గ్రహించాడు. He does not deserve to be called his son. ఇదిగో తండ్రి ఆ కుమారుడు అనిపించుకోవటానికి కూడా తన అర్హుడు కాడని అనుకున్నాడు. He realizes that whatever he thought would bring him happiness was actually destroying him. అతడు గ్రహించింది ఏంటంటే తాను ఏదైతే సంతోషమిస్తుందని అనుకున్నాడో అది తాన్ని నాశనం చేసినట్లు ఇక్కడ గ్రహించాడు. Everything that made him go away from his father, all those things were enslaving him more and more. తన తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణమైన ప్రతిదీ కూడా తన్ను బానిసత్వంలోనికి లాక్కొని వెళ్ళి నాశనం చేసినాయి. And this is the beginning of the repentance in the younger son. ఈ యొక్క చిన్న కుమారునిలో మారు మనసుకు ఇది పునాదిగా మనం ఇక్కడ చూడవచ్చు. He realizes his sin, what he has done, and he remembers his father is generous and forgiving. తన యొక్క పాపమును తను గుర్తెరిగాడు. తన తండ్రి ఎంతో ఔదార్యము గలవాడని, ఎంతో ప్రేమ గలవాడన్న సంగతిని గ్రహించాడు. He remembers his father is kind and merciful. తన యొక్క తండ్రి కనికరము గలవాడని, తన తండ్రి తన ఎడల కృప చూపించాడని గ్రహించాడు. And therefore the son, as he's going back home, he rehearses his speech of confession. He's practicing what he will say before his father.
తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు కుమారుడు ఏమి చెప్పాలా అనే దాన్ని తాను ముందుగానే అనుకుంటున్నాడు. And he walks and is coming near. అలాగూ అనుకుంటూ మనసులో తిరిగి వెళ్తున్నాడు ఇంటికి. And we'll read from verse 20 to 24. 20 నుంచి 24 వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ తండ్రి ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 24. కూవిన ద్రోడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. Now imagine what the hearers will be feeling. They were happy that the son is getting punished. Now they will be thinking, this fellow does not deserve this. We are being too good to him. ఆ ఉపమానం వింటున్న వారు ఈ పరిస్థితి వచ్చేటప్పటికి ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఇది బాలేదు, ఎందుకంటే తండ్రి అతని పైన మళ్ళా జాలి చూపిస్తున్నాడు. ఎందుకు? You're being too easy on him. అతడు చేసినటువంటి తప్పును తండ్రి ఎందుకని దాన్ని ఒక పెద్ద తప్పుగా గుర్తించట్లేదు. You also feel like that? మీరు కూడా అలా అనుకుంటారా? Don't feel like that, because this is not the story of the prodigal son, it is our story. అలా దయచేసి అనుకోవద్దు. అది ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి కథ కాదు, కానీ మనకు కథ. It is a story of how God loved and welcomed the worst people like us. మనలాంటి చెడిపోయినటువంటి వారు, దూరస్తులైనటువంటి వారిని, మనల్ని దేవుడు ఎలాగ ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడు. C.S. Lewis, thinking of his salvation, says, at least the prodigal son came back. Here I was running away from God when God caught me. C.S. Lewis గారు ఏమన్నారంటే, తప్పిపోయిన కుమారుడు కనీసం మనసులో బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి రావాలనుకుని ఇంటి పట్టాడు, కానీ నేనైతే తండ్రి దగ్గర నుంచి దూరంగా ఇంకా పరిగెత్తుకునే వెనక్కి వెళ్ళిపోతున్నాను. And there's another beautiful aspect. When the son comes back, there is no blaming. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం నేరాలు మోపడలేదండి. When someone does a wrong thing, we bring judgment on them rather than diagnosing what is wrong, right? కొన్నిసార్లు ఏదైనా తప్పు జరిగితే అక్కడ జరిగిన తప్పు ఏందని మనం దాన్ని అన్వేషించేదానికి బదులుగా తప్పు చేసిన వారిని మనం వెంటనే ఖండిస్తుంటాం. One beautiful quality of our God, he does not blame. ఇక్కడ చూసినట్లయితే ఎవరు తప్పు చేశారన్న దాని గురించి ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. Father does not say, do you know how you made me look in front of people? తండ్రి కుమారునితో, ఇదిగో నీవు అందరి ముందు నన్ను ఎలా హీనపరిచావో నీకు తెలిసిందా అని అటువంటి ప్రశ్నలు వేయలేదు. He didn't say, is it now you are coming after losing everything? ఇదిగో అంతా పోగొట్టుకున్నాక ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నావా? Doesn't say that. Forget not saying that. He goes to the other extreme. He is rejoicing. ఆ మాటలు అనకుండా ఇక్కడ తండ్రి తాను వెనక్కి వచ్చినందుకు ఏం చేస్తున్నాడంటే ఎంతో సంతోషిస్తున్నాడు. This is a priceless love of God. ఇదే దేవుడు మన పట్ల ఉన్నటువంటి వెలలేనటువంటి ప్రేమ. This is the meaning of grace, undeserved favor. ఇదిగో దేవుడు మన ఎడల ఇటువంటి కృప అపరిమితముగా ఆయన చూపిస్తున్నాడు. He's searching for you, not blaming you. దేవుడు నీ కొరకై వెదుగుతున్నాడు, నీ మీద ఏమాత్రం కూడా నేరం మోపట్లేదు. He's finding you, not looking to punish you. దేవుడు నిన్ను వెదుగుతూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను శిక్షించడానికి కాదు. He's rejoicing, not condemning. ఇదిగో దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడు, నిన్ను ఏమాత్రం కూడా ఆయన దూరం పెట్టట్లేదు. We all know John 3:16, but do we remember John 3:17? యోహాను సువార్త 3:16 మనకందరికీ తెలుసు, కానీ 3:17 తెలుసా? By heart. For God did not send his son into this world to condemn the world, but to save the world through him. దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుని ఈ లోకంలో నుంచి దూరం చేయడానికి కాదు, కానీ లోకంలో నుంచి రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. So the question before God is not how sinful you are, but have you been found or are you still lost? ఇదిగో నీవు ఎంత పాపాత్ముడు అనేది ప్రశ్న కాదు, కానీ ఇదిగో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. We are all sinners. God does not ask how you got lost. He won't blame, he won't judge. If you come to God, that is enough. మనందరం కూడా పాపాత్ములమే. దేవుడు నిన్ను నన్ను అలాగూ నేరం మోపడానికి దేవుడు రావట్లేదు, కానీ ఇదిగో ఆయన దగ్గరకు మనం వెళ్తే దేవుడు మన దగ్గర తీసుకునేవాడికి ఉంటున్నాడు. The father is so happy that his son came back. He does something that undignified elderly people would not do at those times. He lifts his robe, runs and across the field and
kisses his son. ఆ కాలంలో గౌరవవంతులైనటువంటి వారు, పెద్దవారైనటువంటి వారు ఎవరు చేయనటువంటి కార్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి వాడు దూరముగా ఉన్నప్పుడే అతన్ని చూచి పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. You know, the son, I don't know if he took a bath after coming, he would be piggy smelled, but you know, Father does not wait to give him a bath. He just hugs him as he is. ఆ కుమారుడు పందులు దగ్గర పని చేసుకొని లేదా వాటితో పాటు ఉంటూ ఆ వస్తున్న సమయంలో ఒకవేళ స్నానం చేసుకున్నాడో లేదో తెలియదు, ఎటువంటి వాసన వస్తుందో తెలియదు, కానీ తండ్రి అతన్ని వెళ్ళి కౌగలించుకున్నట్లుగా మనం చూడగలం. God accepts us as we are. Then the cleansing starts after he accepts us. ఉన్న పాటున అతడు ఎలాగున్నాడో అలాగున దేవుడు అతన్ని ప్రేమించాడు. ఆ తర్వాత అతన్ని కడిగినట్లుగా మనం చూడవచ్చు. You see, the heading in the English Bibles of this is the prodigal son. ఇంగ్లీష్ is prodigal son. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని prodigal ante tappipoyini, that is not the translation. That's why prodigal the meaning of prodigal is one who spends his money recklessly, one who is wastefully extravagant. అతడు ఎవరైతే తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని కానీ డబ్బుని కానీ ఏమాత్రం లెక్క లేకుండా బాధ్యత రహితముగా ఖర్చు పెడతారు చూసారా, వారినే అలాగంట. It is giving something on a lavish scale, that is called prodigal. ఇదిగో తనకు ఇష్టం వచ్చినట్లుగా, అంటే ఏమాత్రం లెక్కలేనట్లుగా ఖర్చు పెట్టడం అది. And a person says, one author says, this is not the story of the prodigal son, this is the story of the prodigal father. ఒక ఆయన ఏమన్నాడంటే, ఇది లెక్కలేని తనంతో ఖర్చు చేసినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు కథ కాదు, కానీ లెక్కలేని విధముగా ప్రేమ చూపించినటువంటి ఆ గొప్ప తండ్రి యొక్క కథ. How he lavishes his love on undeserving people. ఇదిగో ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి మన వారి మీద దేవుడు తండ్రి ఎంత ప్రేమను కుమ్మరించాడు. That's why Apostle John, the disciple whom the Lord loved, he writes in 1 John 3:1, behold what manner of love the Father has lavished on us. అగో ఆయన రొమ్మున అనుకున్నటువంటి యోహాను ఆయన రాస్తూ ఏమన్నాడంటే, which verse? 1 John 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును సూర్యుడి. That we should be called the children of God. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన ఎంత ప్రేమ అనుగ్రహించాడు. You see, God does not expect anything from us. We just come to him, it is enough for him. If we come to him, it's enough for him. He does not expect anything. మన దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకోవట్లేదండి, మనం ఆయన దగ్గరికి వెళ్తే చాలు, అదే ఆయన ఆశించేది. So have you come to him or are you still lost? That is the question. ఈ ఉదయ కాలమందు నీవు తండ్రి దగ్గరికి వచ్చావా లేకపోతే తండ్రికి దూరంగా ఉన్నావా, అదే ప్రశ్న. Now the story could have ended here and everybody lived happily ever after, but the story doesn't end here. There's another twist to the story. ఇక్కడతో ఆగిపోయింటే అది సంతోషంగా ఉండదేమో, కానీ ఆ తర్వాత మరొక మార్పు తిరిగింది ఇక్కడ. That day everybody celebrated except one person. ఆ రోజు అందరూ సంతోషిస్తున్నారు, కానీ ఒక వ్యక్తి కాకుండా. Who? The other son. ఎవరు? మరి ఒక కుమారుడు. Let's read 25 to 32. 25 నుంచి 32 వచనం వరకు చదువుదాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగ్గా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతోనూ తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీవు వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. Now, here's the irony. The youngest son who loved money more than his father, the one who wasted away everything, is in the house, and the so-called good elder brother is outside the house. చిన్న కుమారుడు తండ్రి కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించి ఆస్తినంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని అతను లోపలున్నాడు, కానీ
తండ్రితో ఎల్లప్పుడూ సమయాన్ని గడిపినటువంటి ఈ పెద్ద కుమారుడు ఇప్పుడు బయట ఉన్నాడు. While the household rejoiced, he was grumbling. ఇదిగో ఆ ఇంట్లో ఉన్న వారందరూ సంతోషిస్తుంటే అతను మాత్రం సనుగుతున్నాడు. Now what is the thought here? ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది? You remember the context of this parable? We spoke it at last Sunday. పోయిన ఆదివారం ఈ ఉపమానాలకు చెప్పడానికి మూలం ఏదో పోయిన వారం మాట్లాడుకున్నాం. Luke 15:1 and 2. మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకుని. These parables are told in response of the Pharisees who said, "This man eats with sinners." అక్కడ వచ్చినటువంటి పరిసయ్యులు ఈయన పాపులతో చేరి భోజనము చేస్తున్నాడు అనేటువంటి వారికి సమాధానంగా దేవుడి మాటలు పలికాడు. This man is making God too easily available. ఇదిగో ఈయన దేవుడిని చాలా తేలిగ్గా మనుషులందరికీ ఆయన ఆ దగ్గర అవుతున్నాడు అనేటువంటి ఆ యొక్క భయం, ఆ యొక్క కారణం వాళ్ళు చూపిస్తున్నారు. And in response to that, the Lord tells these 3 parables. దానికి ప్రత్యుత్తరంగా దేవుడు ఈ ఉపమానాలు చెప్పాడు. The eldest son represents the Pharisees. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద కుమారుడు పరిసయ్యులకు సూచనగా ఉంటున్నాడు. The Pharisees were serving God without knowing the heart of God. ఆ పరిసయ్యులు దేవునికి పరిచారం చేస్తున్నారు కానీ దేవుని యొక్క హృదయాన్ని ఎరగకుండా పరిచారం చేస్తున్నారు. The son was telling the father, "So many years I served you, I never disobeyed your command, but you never spent on me. But your other son came wasting everything, and you are spending so lavishly on him." ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. You see, the eldest son was angry with the father because he didn't know the heart of the father. ఈ యొక్క పెద్ద కుమారుడు తండ్రి మీద కోపగించుకుంటున్నాడు. ఎందుకనంటే తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు కాదు. If he knew the heart of the father, what would he have done? తండ్రి యొక్క హృదయం ఎరిగిన వాడైతే ఏం చేసేవాడు? Just think of it. What would he have done? నిజంగా ఒకసారి ఆలోచించండి, ఏం చేసి ఉండేవాడు? He would have gone in search of his brother. తాను Tried వెళ్ళి to find him because he knew his father's heart was broken. తన యొక్క తండ్రి హృదయం ఎరిగిన వాడైతే చిన్న కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు తన కుమారుడు అంటే తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్ళేవాడు. But unlike the elder brother of the story, the Lord Jesus, our elder brother, came in search of us because he knew the heart of his father. ఇదిగో ఇక్కడ పెద్ద కుమారుడైతే వెళ్ళలేదు, కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క హృదయమును సంతోషపరచు నిమిత్తమై మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. That is, he shed his blood for us. ఆయన మన కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. He knew the heart of the father. ఇదిగో తండ్రి హృదయం ఎరిగినటువంటి కుమారుడండి. But this elder son didn't care about his father's broken heart. కానీ ఎక్కడ ఉన్నటువంటి పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు తన తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు కాదు, అతను బద్దలు చేశాడు. And his mind is thinking, "I am good, I am serving God." కానీ తన మనసులో ఏమనుకున్నాడంటే, నేను అతనికి ఎల్లప్పుడూ సేవ చేస్తున్నా కదా, నేను ఇంట్లోనే ఉన్నా కదా, ఎన్నడూ నేను చెడ్డ పని చేయలేదు కదా అనుకుంటున్నాడు. But he was not serving God. కానీ దేవుణ్ణి అతను ఏమాత్రం కూడా పరిచర్య చేయట్లేదు. He was serving himself. అతడు తన్ను తానే స్వార్థపూరితమైనటువంటి జీవితం, like the Pharisees. ఆ పరిసయ్యుల వలె స్వనీతిని జరిగిస్తున్నాడు. And thinking he is good. తాను నీతిమంతుడని అనుకుంటున్నాడు. You see, we can think you are good and be lost at the same time. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం మంచివారం అని అనుకుంటూ అదే సమయంలో పోగొట్టుకున్న వారముగా ఈ లోకంలో జీవిస్తాం. That's an important teaching for us. There are 2 kinds of lostness at least. ఈ ఉదయ కాలమందు 2 రకాలైనటువంటి పోగొట్టుకోవటాలు ఉన్నాయి. You can be a bad person and be lost. You can be a so-called good person and still be lost. నీవు చెడ్డవాడవై ఉండి పోగొట్టుకొని ఉండవచ్చు, నీవు మంచివాడవై ఉండి కూడా పోగొట్టుకున్నటువంటి జీవితం నీకు ఉండవచ్చు. Which is better out of the 2? ఈ రెండిట్లో ఏది మంచిదండి? What do you think is the better? First, yeah. Both. Sister Martha was first, right? The parable, at least the one who sinned came back home. మొట్టమొదటిగా చూసినట్లయితే కనీసం దూరం వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడు. Other one deceived himself into thinking, "I am good, I am saved," but he was not. He remained unsaved. తాను మంచివాడిని అనుకుంటూ తాను పోగొట్టుకుని ఉండడానికి గ్రహించకుండా ఉన్నాడు. You see, this is our danger. We can think we are serving God and be far away from the heart of God. కాబట్టి ఇది చాలా ప్రమాదము, అపాయం అండి. మనము దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో. Once upon a time there were 2 families who lived next door to each other. ఒక కాలంలో 2 కుటుంబాలు పక్కపక్కన గృహాల్లో ఉంటున్నాయి.
The families were very different from each other. Both the families were totally different. రెండు కుటుంబాలు కూడా వారి యొక్క అలవాట్లు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ రెండు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. The first family was a Christian family. మొట్టమొదటి కుటుంబం క్రైస్తవ కుటుంబం. They took care of their house. They kept everything clean. They kept the garden clean. They were very careful in the language they speak to each other. వారు వారి యొక్క గృహాన్ని ఎంతో ఎప్పుడు కూడా చక్కగా పెట్టుకునేవారు. వారి ముందున్నటువంటి వనాన్ని చక్కగా పెట్టుకునేవారు. మాట్లాడినా ఎప్పుడు కూడా సంభాషణ మంచిగా ఉండేది. They never spoke loudly in their homes. Neighbors couldn't hear them. వారి గృహాల్లో ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడుకున్నవారు కాదు. They never were into any habits. No drugs, no drinking, no smoking. వారికి త్రాగుడు గాని మరి పొగ త్రాగటం అటువంటి ఏమి కూడా లేవు అలవాట్లు. The children were well behaved. వారి యొక్క బిడ్డలు చాలా చక్కగా ప్రవర్తించేవారు. They went to church every Sunday. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళేవాళ్ళు. The second family was totally opposite. They had nothing to do with God. రెండవ కుటుంబం అయితే వారికి దేవునితో ఏ మాత్రం సంబంధం లేకుండా జీవించేవారు. You go to them, their house was in a mess, their lawn was in a mess. వారి ఇంటికి వెళ్ళినట్లయితే ఏ మాత్రం కూడా ఇంట్లో సక్రమంగా ఉండేవారు కాదు. వారికి ఏ మాత్రం కూడా సంబంధాలు మంచిగా ఉండేవి కాదు. They smoked and drank in excess. వారు తాగేవారు, ఇంకా ఎక్కువగా మితము దాటి తాగేవారు. They used to curse each other loudly. Everybody could hear. ఒకరినొకరు కోపగించుకుంటూ వారు శపించుకునేటువంటి వారు. The children were always getting in trouble. వారి యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక అపాయంలో చిక్కుకునేవారు. They never went to church. వారు ఎన్నడూ మందిరాలకు వెళ్ళిన వారు కాదు. And these neighbors were a big headache to this Christian family. They were praying for this family to go away. ఈ యొక్క అల్లరి చేసేటువంటి ఈ కుటుంబాన్ని బట్టి ఈ క్రైస్తవ కుటుంబం ఎంతో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారు. One day, praying that this headache will go. వారు ప్రార్థన చేశారు ఆ తలనొప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. One day they get the news. The daughter comes home and says, you know what? That family, husband and wife are getting divorced and they're leaving this place and going. ఆ కుమార్తె ఏం చెప్పిందంటే వచ్చి, మీకు తెలుసా ఆ పక్కింట్లో ఉన్నటువంటి వారు భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు, ఇక వేరైపోతున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పింది. And that family separated, husband and wife, and moved away. ఆ కుటుంబము రెండుగా విభజించబడింది, వారు వెళ్ళిపోయారు వేరుగా. And the family praised God. అప్పుడు ఈ క్రైస్తవ కుటుంబం దేవుని స్తుతించారండి. They gave their testimony in the half night prayer, how God removed their troublesome neighbors. హాఫ్ నైట్ ప్రేయర్ లో దేవుడు వారి ప్రార్థన లేని వారి కష్టాన్ని ఎలాగ దేవుడు తీసివేసాడో చెప్పారు. Do we identify ourselves with that problem? Would we have done that? What was the problem? They didn't know the heart of God. వారికి ఉన్నటువంటి తప్పేంటో అర్థమైందా? వారికి దేవుని హృదయం వారికి లేదండి. Here God brought a perishing family beside them to minister to them. దేవుడు not to cut them off. దేవుడు ఇక్కడ తను ఎరిగినటువంటి వారిని తను ఎరుగున వారి మధ్యకు తీసుకొని వచ్చింది వారికి పరిచయం చేయడానికే గాని. They were sent to the family to save their souls, to behave differently, to be a testimony, to show the love of Christ, so that there is a chance. Maybe one out of the four will change. 2, 3, we don't know. దేవుడు వారిని అక్కడ పెట్టింది. వారిలో ఏ ఒక్కరినైనా రక్షించచ్చేమో, ఇద్దరినైనా రక్షించచ్చేమో అని పెట్టాడు. కానీ వారిని పూర్తిగా బయటకు పెట్టి వారు వెళ్ళిపోయేటట్టు వేడుకోమని దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. They were praying, let them go away. We won't have anything to do with them. వారు వెళ్ళిపోవాలా, వారికి మాకు సంబంధం లేదన్నట్లుగా వారు ప్రార్థన చేశారు. We like to go for gospel outreach, right? Go here and there and preach the gospel. Here next door God sent someone. You want to run away from them. మనం చాలాసార్లు సువార్త పరిచర్య కోసం ఎక్కడికో దూరం వెళ్ళాలనుకుంటాం. కానీ మన పక్కనే దేవుడు ఎవరినైనా పెడితే వారితో మనం ఎలాగుంటున్నాం? They avoided their lost neighbors and rejoiced when the family went away. ఇదిగో పోగొట్టుకోబడినటువంటి ఆ యొక్క పొరుగు వారిని వారు ప్రేమించలేదు, కానీ వారిని దూరం చేసుకున్నారు. You see, the Lord Jesus socialized with lost sinners so that they will come into repentance. యేసుక్రీస్తు వారు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పాపులతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారి మారు మనసును, వారి అనుభవాన్ని దేవుడు వారికి ఇవ్వాలని. God sends difficult people in our lives so that we can minister to them, not avoid them. దేవుడు కఠినులను మన మధ్యకు పంపిస్తాడు, ఎందుకంటే వారికి మనం పరిచర్య చేయడానికి, కానీ వారిని తప్పించుకొని పొమ్మని కాదు. The religious people told, this man receives sinners and eats with them. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచర్యలు ఏమన్నారంటే, ఇదిగో ఈయన పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడు. But later you see the sinners got saved and the religious went to hell. ఆ తర్వాత మనకు తెలుసు, పాపులైనటువంటి వారు రక్షింపబడ్డారు, మతపరమైనటువంటి వారు నరకానికి వెళ్ళారు. That's our danger as Christians, as a church, as cornerstone.
కాబట్టి కార్నర్ స్టోన్ మందిరముగా క్రైస్తవులముగా మనం ఎటువంటి అపాయంలో ఒకవేళ ఉన్నామా మనం పరీక్షించుకుందాం. We can do a lot of religious things and still avoid the lost people. We don't want to get in touch with them. మనం అనేకమైనటువంటి మత సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేయవచ్చు కానీ నశించిపోతున్న వారి విషయంలో మనం ఏమాత్రం పట్టించుకోము. If we don't have a burden for the lost, we are very far from the heart of God. మనము నశించిపోయే వారి పట్ల మనకు ఎటువంటి హృదయ వారి పట్ల తపన లేకపోతే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నట్లు. If you study world's history, historians were amazed at the rapid rate at which Christianity grew. మనము చరిత్రను చూసినట్లయితే ఈ క్రైస్తవ్యం అనేది ఎంత వేగంగా అభివృద్ధి చెందిందనేది చాలా మంది చరిత్రకారులు దాన్ని ఆశ్చర్యపోయారు. In spite of severe persecution, ఎంతో శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఈ క్రైస్తవ్యం అనేది ఎంతో ప్రబలింది. The reason for this, they say, is Christians astonished their society by their love, by the way they took care of people. దానికి కారణం ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు లోకంలో వారు జీవిస్తుండగా వారి ప్రేమను బట్టి అనేకుల్ని పొందుకుంటారని వారు తేల్చారు. You know, they not only took care of their own, they were caring for their neighbors, to the poor, the widows, the sick. వారు తమ సొంత వారిని ప్రేమించడం మాత్రమే కాదు కానీ తమ పొరుగు వారిని, ఇదిగో అలాగే బాధల్లో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని ప్రేమిస్తారు అనే సంగతిని వారు చూపించారు. You know, Christianity spread so rapidly because Christians were, by the power of God, were known as kind and compassionate people, and people wanted to be like that in spite of persecution. క్రైస్తవం అనేది ఎందుకని అంతగా ప్రబలుతుందంటే క్రైస్తవులైనటువంటి వారు దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను ఇతరుల్లో పంచుకునేటువంటి ఆ మనసు దేవుడిచ్చారు కాబట్టి అలాంటి సమయాల్లో వారు ఆ ప్రవర్తన రీతిగా అనేకులు దేవుని వైపు తిరుగుతున్నారు. In closing, let us look at some of the important questions for ourselves. ఈ ముగింపులో మనకు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. 1. మొట్టమొదటిగా, have we responded to the lavish love of God the Father? తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల కుమ్మరించినటువంటి ఆ సమృద్ధి అయినటువంటి ప్రేమకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? God has lavished his best for us. Do we give our best to the Lord? దేవుడు తనకున్నటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటిది మనకి ఇచ్చాడు. మనం ఆయనకు శ్రేష్టమైనది ఇస్తున్నామా? Are we seeking people around us who are lost? ఇదిగో మన చుట్టూ నశించిపోయేటువంటి వారి విషయమై మనకేమన్నా ఆసక్తి, ఆశ ఉన్నదా? Or are we avoiding them? లేదా మనం వారిని దూరం పెడుతున్నామా? You know, one of the most important prayers you can make every day is, Lord, give me a love for those who are lost. ప్రతి దినము కూడా మనము దేవుణ్ణి అడగవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నశించిపోతున్న వారి పట్ల నాకు ప్రేమను అనుగ్రహించు. Lord, give me an ability to see them as you see them. ప్రభువా నీవు చూస్తున్నటువంటి కన్నులు నాకు వారిని చూడటానికి ఇవ్వండి. You know, let us learn from the Lord's attitude to the lost, how he treated the Samaritan woman who was guilty of adultery, or Zacchaeus who was corrupt. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉంటున్నప్పుడు సమరయ స్త్రీని కానివ్వండి, లేదా ఆ సుంకపు ఆ అధికారి అయినటువంటి జక్కయ్యని కానీ దేవుడు ఎలాగో వారితో కలిసి వారిని దగ్గరికి చేర్చుకున్నాడు చూడండి. In both those cases, the Lord went out of his ways to reach them. ఆ ఇద్దరు విషయంలో దేవుడు తనకున్న హద్దులు దాటి వెళ్ళాడు వారిని దగ్గరికి చేర్చుకోవటానికి. You know, let us ask, Lord, can somebody be influenced by the way I behave? ప్రభువుని అడుగుదాం, ప్రభువా నేను జీవిస్తున్న విధానం ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలను. It can be a friend, a colleague from another religion, or it can be a nominal Christian who knows nothing about the Bible. నీ స్నేహితుడు కావచ్చు, నీతో పని చేస్తున్నటువంటి వాడు కావచ్చు, లేదా నామకార్థమైనటువంటి ఒక క్రైస్తవుడు కావచ్చు. You know, this parable talks of the great effort God makes to welcome lost sinners. ఇగో ఈ యొక్క ఉపమానము తప్పిపోయినటువంటి పాపుల విషయమై దేవుడికి ఉన్నటువంటి ప్రేమను ఎంతగానో ఇది బయలుపరుస్తుంది. And how he greatly rejoices when they come to repentance. తిరిగి వారు మారు మనసు పొందినప్పుడు ఆయన ఎంతగా ఆనందిస్తాడో ఇక్కడ మనం చూడవచ్చు. And if we want to imitate our God, we must also be like this. మనము మా ప్రభువుని ఇదిగో ప్రతిబింబింప చేయాలనంటే మనం కూడా ఇలా ఉండవచ్చు వారు. Otherwise we will be looking good but actually lost. లేకపోతే మనం చూడటానికి మంచిగా ఉంటాం కానీ మనం కూడా పోగొట్టకుండా వారుగా ఉంటాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us examine ourselves, especially the things you didn't want in our life. Were they placed by God so that you can be a witness, you can save a soul? మనం పరీక్షించుకుందాం. Let us look at opportunities from now onwards. ఇప్పటి నుంచి మన ముందున్నటువంటి అవకాశాల కొరకై మనం వెతుకుదాం. Father, today we are reminded of your lavish love upon us, Lord. If you hadn't loved us, where would we be, Lord? If you had given up on us the way we give up on people,
we would have been destroyed long back, Lord. Lord, may we not try to live righteous lives and not know your heart, Lord. As a church, may we know our heart. May we know your heart, Lord. Especially as leaders, may we know your heart. May we learn to revere one another, honor one another. Consider the other person better than ourselves. Lead us, guide us, Master. May we revere you by loving others. May we revere you by crushing our own pride and selfishness and coming out of our comfort zone and seeking your will, seeking to do your will in our lives. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Amen.